ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. యెహోవా ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీయు నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోనూ, యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచన చేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాస్త్రములు అనుసరించువారు మంచి వివేకము కలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. అవును, దేవుని యొక్క కార్యములు, ఆయన యొక్క క్రియలు చాలా గొప్పవి, సత్యమైనవి, న్యాయమైనవి. అవి శాస్త్రములు గల నమ్మకమైనవి. అటువంటి శాశ్వతమైనవి మన జీవితాల్లో దేవుడు గొప్ప గొప్ప కార్యాలతో మనకు విమోచన దయచేస్తున్న దేవాది దేవుడు. మనం పాపం నుండి, శాపం నుండి విమోచింపబడి సజీవ లెక్కలో దేవుని స్తుతించడానికి, ఆయన సన్నిధికి ప్రార్థించడానికి, పూజించడానికి ఆయన సన్నిధికి మనల్ని పిలుచుకున్న గొప్ప దేవుడు. అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆయన స్తుతిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. రాజాధిరాజా, గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, మంచి కాపరి, దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఆకాశము దేవా ఇదిగో నీ సింహాసనముగా దేవా, అయ్యా భూమిని పాదపీఠముగా చేసుకుని దేవా మా మధ్య నిత్య నివాసం చేయుచున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజా ఇదిగో తండ్రి, సాయంకాల సమయాన్ని దేవా అయ్యా నువ్వు ప్రేమించి మాకు ఇచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ సమయంలో దేవా ఇదిగో నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి దేవా, నిన్ను పూజించడానికి దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధి మమ్మల్ని పిలుచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇది కేవలం కృప అయ్యా. నీ కృప చొప్పునే దేవా మమ్మల్ని బలపరచడానికి దేవా, దీవించడానికి, ఆశించడానికి, నీ విశ్వాసములో ఎదగడానికి దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధి మాకు తోడుగా ఇస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహా గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. కనికర సంపన్నడానికి వందనాలు చెల్లిస్తున్నాను. కరుణా వాత్సల్యం గలవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీలో పరిపూర్ణముగా దేవా అయ్యా నీ మీద ఆధారపడే వారిగా దేవా, నీవే మాకు ఆశ్రయ దుర్గమని దేవా, నీ చెంతకు మేము చేరి ఉంటుండగా దేవా, నీ చేతి కార్యములతో దేవా మమ్మల్ని బలపరచబడుచున్నాను. అయ్యా ఇదిగో నీ సత్యమైన మార్గములోకి దేవా, నీ దేవా ఇదిగో తండ్రి నీ మార్గములోకి మమ్మల్ని నడిపించబడుచున్నానయ్యా. మహోన్నతడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, నీ చాటున నీ రెక్కలలో దేవా మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి దేవా, నీ కృపాక్షేమములతో దేవా, నీ ఆరోగ్యముతో దేవా, నీ ఆనందముతో, నీ సంతోషముతో దేవా మమ్మల్ని నింపి బలపరచమని అయ్యా నీ వాక్యం అనే ఓ దేవా ఉదక స్థానముతో దేవా మాలో ఉన్న ప్రతి దోషాన్ని డాగును కడిగి వేసి దేవా నీ కొరకు ఉపయోగపడే ఘనమైన బలమైన పాత్రలుగా దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకోవడం అని అడుగుచున్నానయ్యా. మహోన్నతడానికి వందనాలు చెల్లిస్తున్నాను. చెరువచ్చిన ప్రతి బిడ్డని చేతికి అప్పగిస్తున్నాను. పేరు పేరు చెప్పున దీవించండి, ఆశించబడుచున్నానయ్యా. వారు చేస్తున్న స్తుతి ఆరాధన మీద దేవా అయ్యా ఇగో స్తుతుల సింహాసనం మీద దేవా నువ్వు వాసిని కమ్మడుగుచున్నాను. వారు రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దాయిచ్యమడుచున్నాను. మహాకృప కలిగిన దేవాది దేవా ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా దేవా అయ్యా నువ్వు మాతో మాట్లాడబడుచున్నాను. నీ స్వరాన్ని మాకు వినిపింపజేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని దేవా ఆత్మ పూర్ణులుగా దేవా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకునే వారిగా దేవా సిద్ధపరచబడుచున్నానయ్యా. నిన్ను దేవా సత్యముతో ఆత్మతో ఆరాధించే కృపను దేవా దాయిని మాకు దయచేసి దేవా ఆరాధన అంతట్లో దేవా నీ దక్షిణాస్తం మాకు తోడుగా ఉంచి దేవా ఆదుని అంతం వరకు నువ్వుండి నడిపించమని, నీ తోడు నీ మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా ప్రశంస చక్కని పాట పాడి దేవాది దేవుణ్ణి స్తుతిస్తుంది. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం
ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం. ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం. ఇది నా యేసు స్నేహం. కష్టాలలో కన్నీలలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం. కష్టాలలో కన్నీలలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం. ఇది నా యేసు స్నేహం. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన సిల్వ స్నేహం, నా యేసుని స్నేహం. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన సిల్వ స్నేహం, నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం. ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా. నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం. ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. హల్లెలూయా. హల్లెలూయా. నిజమైనది విడువనిది ఆయన ప్రేమించే స్నేహం, కలవరలో చూపిన ఆ సిలువ స్నేహం, యేసుని స్నేహాన్ని మనం కోరుకుందాం. చిరకాలం ఆయనతో స్నేహం చేసేవారిగా మన యాత్ర ముగిసే వరకు మనం దేవాది దేవుని సన్నిధిలో వేడుకుందాం. ఆరాధనలో మరి రెండో పాటగా అమోఘ వాళ్ళు చక్కటి పాట పాడి దేవాది దేవుణ్ణి స్తుతిస్తారు. హల్లెలూయా. నా గుడి గుండెలో దీపము నీవే, జీవింపచేయు ఆత్మయు నీవే.
నా గుడి గుండెలో దీపము నీవే, జీవింపచేయు ఆత్మయు నీవే. యేసయ్యా నీ ఆలయమైతిని, ఇక ఏదైనా పగలైన నీ ధ్యానమే. నా గుడి గుండెలో దీపము నీవే, జీవింపచేయు ఆత్మయు నీవే. పరము నుండి పోయబడిన పరిమళ తైలము నీవేగా, నాటుకుంటివి షారోను వనములో పరిమళించుటకే. నాలో ప్రతి రెమ్మ నీ కోసమే వీరభూసేను నీ పూజకే. నాలో ప్రతి రెమ్మ నీ కోసమే వీరభూసేను నీ పూజకే. యేసయ్యా నీ ఆలయమైతిని, ఇకరే అయినా పగలైన నీ ధ్యానమే. నా గుడి గుండెలో దీపము నీవే, జీవింపచేయు ఆత్మయు నీవే. పడిపోయిన నా బలిపీఠమును కట్టిన యాజకుడా, బలిపీఠము కడ పిచ్చుకవలె జీవించేదనయ్యా. నాలో ఊపిరి ఉన్నంత కాలం కృతజ్ఞతాస్తుతి చెల్లించేదా. నాలో ఊపిరి ఉన్నంత కాలం కృతజ్ఞత స్తుతి చెల్లించేదా. యేసయ్యా నీ ఆలయమైతిని, ఇకలే అయినా పగలైన నీ ధ్యానమే. నా గుడి గుండెలో దీపము నీవే, జీవింపచేయు ఆత్మయు నీవే. నా గుడి గుండెలో దీపము నీవే, జీవింపచేయు ఆత్మయు నీవే. నన్ను కోరుకొని నేర్పించుచుంటివి ఘనమైన పరిచర్యను, కాలుచున్న రాళ్ళ మధ్యలో నడిపించుచుంటివి. నీ యాజక క్రమములో నీ కోరికను తీర్చేదా. నీ యాజక క్రమములో నీ కోరికను తీర్చేదా. యేసయ్యా నీ ఆలయమైతిని, ఇకరే అయినా పగలైన నీ ధ్యానమే. యేసయ్యా నీ ఆలయమైతిని, ఇకరే అయినా పగలైన నీ ధ్యానమే. నా గుడి గుండెలో దీపము నీవే,
జీవింపచేయు ఆత్మయు నీవే, నా గుడి గుండెలో దీపము నీవే, జీవింపచేయు ఆత్మయు నీవే. హల్లెలూయా. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించి మనతో మాట్లాడను గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మంచి కాపరి దేవాది దేవా, ఇంతవరకు దేవా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, ఇదిగో తండ్రి ఆత్మ పూర్ణమై ఉండడానికి దేవా, అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ఆత్మతో అభిషేకిస్తున్నవాడా, నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని దీవిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిన్ను ధ్యానించాలని దేవా, నిన్ను స్తుతించాలని దేవా, నీతో గడపాలని దేవా, ఆసక్తితో చేరి ఉన్న ప్రతి బిడ్డతో దేవా నువ్వు మాట్లాడబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తిమోతిని బలపరిచినట్లు దేవా, అయ్యా యేసు క్రీస్తునందున్న కృప చేతనే దేవా మేము బలవంతులు కావాలని దేవా, అయ్యా మాతో మాట్లాడమడవచ్చున్నానయ్యా. నీ స్వరాన్ని వినిపించజేయమని అడుగుచున్నాను. అయ్యా ఇదిగో తండ్రి నోటి మాధ్యమ గల దానిని నన్ను జ్ఞాపకం చేసుకుని దేవా, నీ శక్తిని దాయిచేయమడవచ్చున్నాను, నీ బలాన్ని దాయిచేయమడవచ్చున్నాను. నీ కృపను కుమ్మరించి దేవా, నీ ఆత్మతో అభిషేకించి దేవా నీ స్వరాన్ని దాయిచేయమడవచ్చున్నానయ్యా. మహోన్నతుడా, ఇదిగో నీ చాటును భద్రపరచడుచున్నా, నీ సిలువ చాటు నన్ను భద్రపరిచి దేవా నువ్వు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు మనం ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగాన్ని మనం విన్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఇలా చెప్తున్నాడు, తిమోతితో చెప్తున్నాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము అని ఆయన అపోస్తలుడైన పౌలు తిమోతిని బలపరుస్తున్నాడు. ఎవరి చేత? క్రీస్తు యేసునందున్న కృప చేతనే నువ్వు బలవంతుడు కా అని చెప్తున్నాడు. ఆయనైతే అపోస్తలుడు పౌలు ఆ రుచి చూశాడు. క్రీస్తు యేసునందున్న ఆ బలాన్ని పొందుకున్నాడు, ఆ కృపను పొందుకున్నాడు. కాబట్టి నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, నేనెప్పుడు బలహీనున్నో అప్పుడు నేను బలవంతుడవుతున్నాను అని దేవుని యొక్క బలాన్ని రుచి చూసిన ఆ భక్తుడు, పౌలు భక్తుడు ఈ రోజు తన ఆత్మీయ కుమారుడైన తిమోతి తోటి మాట్లాడుతున్నాడు. అయ్యా ఇదిగో నువ్వు బలపడాలి అంటే, ఆత్మీయంగా బలపడాలి అంటే, దేవుళ్ళు నువ్వు బలపడాలంటే, దేవుని కొరకు నువ్వు బలమైన కార్యాలు చెయ్యాలి అంటే నువ్వు చేయవలసింది ఒక్కటే, క్రీస్తు యేసునందున్న కృపను పొందుకుంటే చాలు, నువ్వు బలవంతుడిగా మారుతావు అని మరి పౌలు గారు తన కుమారుడిగా స్వీకరించిన, ఆత్మీయ కుమారుడిగా స్వీకరించిన తిమోతితో మాట్లాడుతున్నాడు. మరి ఈ దినాన మనతో మాట్లాడుతున్న దేవాది దేవుడు ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు బలవంతుడు కావాలి, బలమైన కార్యాలు చెయ్యాలి, దేవుని కొరకు శూరమైన కార్యాలు చెయ్యాలి, బలవంతుని చేతిలోని వాడిగల ఆ అంబుల పొదిలో దాచుకున్న ఆ బాణం వలె నువ్వు ఉండాలి, ఆయుధం వలె నువ్వు ఉండాలి అని దేవుడు నీతోటి నాతోటి మాట్లాడుతున్నాడు. ఆత్మీయంగా బలపడిపోవాలి, దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలి, దేవుని యొక్క మహాశక్తిలో మనం పరిపూర్ణంగా మారడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా అని మనల్ని పిలుస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె అని మనల్ని పిలుస్తూ మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము అని నీతోటి నాతోటి మనతోటే దేవుని వాక్యము మాట్లాడుతుంది. మనము బలపడడానికి ఒక్కటే మార్గం, క్రీస్తు యేసు యొక్క కృపే. ఆయన కృప మన మీద ఉంటే చాలు, మనం బలవంతులుగా మారుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఆత్మీయంగా బలవంతం అవ్వాలి. ఇంకా శారీరకంగా బలం ఉంటే ఉండొచ్చు, కానీ ఆత్మీయ బలాన్ని మనం పొందుకుంటూ, ఆత్మీయ తలాంతులు పొందుకుంటూ, కృపావరాలు పొందుకుంటూ ఆయన సన్నిధిలో
బలమైన వారిగా మారుతూ ఉండాలి. బలవంతుని చేతిలోని ఆయుధం వలె మనం ఉంటూ ఉండాలి. కాబట్టి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. పేరు పెట్టి మనల్ని పిలుచుకుంటున్నాడు. నిన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు నన్ను ఎరగనప్పుడే నేను నిన్ను ఎరిగితిని అని ఆయన యెషయా గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! ఈరోజు మనల్ని పిలుచుకున్నాడు ఆయన. అదే మొదటి తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనంలో అంటున్నాడు. మరి చూసినప్పుడు మొదటి అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎలా అండి? మన క్రియలను బట్టి కాకంట, మన స్వకీయ సంకల్పం బట్టి కాక, అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎలా అంటే తన కృపను బట్టియు మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలుచుకుంటున్న దేవుడు. ఆయన ఈరోజు పిలుచుకుంటున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె అని ఆయన పరిశుద్ధమైన పిలుపుతో శ్రేష్టమైన కుమారులు, కుమార్తెలుగా మనల్ని పిలుచుకుంటున్నాడు. ఆయన రాజ్యానికి వారసులుగా మనల్ని పిలుచుకుంటున్న దేవుడును మరి ఎందుకు మనం బలవంతులుగా ఉండాలి? ఆయన క్రీస్తు యేసు యొక్క కృప చేతనే నువ్వు బలవంతుడు కావాలి అని ఎందుకు చెప్తున్నాడంటే, ఆ కిందనే చెప్తున్నాడు. ఆ రెండో అధ్యాయము తిమోతి రెండో పత్రిక రెండో అధ్యాయంలో తిమోతిని హెచ్చరిస్తున్నాడు. నువ్వు మంచి సైనికుడి వలె పోరాడాలి, మంచి పోరాటమును పోరాడాలి అని మరి తను హెచ్చరిస్తున్నాడు. చూద్దామా? రెండో అధ్యాయము 3వ వచనం నుంచి చూసినప్పుడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవ్వడును యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకునిన వారిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. కిరీటము కావాలి. మనకు జీవ కిరీటం కావాలి. దేవుని యొక్క కృపా కిరీటం కావాలి. దేవుని యొక్క దయా కిరీటం కావాలి. ఆ నీతి కిరీటాన్ని మనం పొందుకోవాలి అంటే ఈ లోకములో సువార్త వలన, దేవుని యొక్క ప్రేమ వలన, దేవుని యొక్క పరిశుద్ధత వలన, యేసుక్రీస్తు యొక్క కృప వలన రక్షింపబడిన మనము ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడు, ఈ లోకంలో మనం పోరాడుతున్నాం. ప్రతి దినము యుద్ధమే అని యోబు గ్రంథం సెలవిస్తుంది. ఆ యుద్ధములో మనం పోరాడుతున్నాం కాబట్టి మంచి సైనికుల వలె ఉండాలి. ఆ మంచి సైనికులకి ఎలా ఉండాలి? మనము మరి చూసినప్పుడు మరి వాళ్ళ సైనికుల్ని సెలెక్ట్ చేసేటప్పుడు, ఆ సోల్జర్స్ ని సెలెక్ట్ చేసేటప్పుడు రకరకాల టెస్టులు పెడుతూ ఉంటారు. ఆ టెస్ట్ చూసినప్పుడు చాలా భయమేస్తూ ఉంటది. ఎందుకంటే వాళ్ళు పరిగెట్టాలి, జంపులు చేయాలి. చాలా సేపంట వాళ్ళ రన్నింగ్ రేస్ ఉంటది వాళ్ళకి. ఆళ్ళు చేరుకోవాల్సిన ప్రాంతానికి చేరుకోవడానికి వాళ్ళకి కొంత టైం ఇచ్చి, ఆ టైంలోనే వాళ్ళు చేరుకోవాలి అనే పరీక్ష కూడా ఉంటది. చాలా భయంకరమైన మరి అక్కడ పరీక్షలు పెడతారు. సైనికులకు కావాల్సిన ఆ బలాన్ని, ఫిట్‌నెస్‌ని కూడా వాళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటారు. ఈరోజు నువ్వు, నేను దేవునికి సేవకులుగా, దేవుని వారసులుగా మనం ఉంటున్నాం. మంచి సైనికుని వలె మనం ఈ లోకంలో ఉన్నప్పుడు, పోరాడుతున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు, మనం ఎంత బలవంతులుగా ఉండాలి. మనం ఎంత ఫిట్‌నెస్‌తో ఉండాలి. మనం ఎంత ఆరోగ్యముగా ఉండాలి. ఆత్మీయంగా, ఆరోగ్యంగా ఉండాలి. అలాగే ఇక్కడ మరి చెప్తున్నాడు. నువ్వు చాలా ధైర్యంగా పోరాడాలి. నీకు అక్కడ కిరీటం ఉంది. ఒక చక్కటి కిరీటం ఉంది. నువ్వు పోరాడిన తర్వాత దేవుని సన్నిధిలోకి వెళ్ళాక, నువ్వు పందెంలో గెలిచాక నీకొక అవార్డు ఉంది అని పౌలు తిమోతికి చెప్తున్నాడు. ఈరోజు మనం కూడా ఈ లోకము ముగిసి మన యాత్ర ముగిసి దేవుని చెంతకు వెళ్ళినప్పుడు ఆయన నీతి కిరీటాన్ని, దయా కిరీటాన్ని, కృపా కిరీటాన్ని, జీవ కిరీటాన్ని, అపరంజ కిరీటాన్ని మనకి ధరింప చేయాలి అంటే మనము కూడా మంచి సైనికుని వలె ఈ లోకంలో పోరాటం చేయాలి. ఈ పోరాటం చేస్తున్నప్పుడంట నీ జట్టి అయిన వాడు
పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు అని చెప్తున్నాడు. జట్టి అయిన వాడు గట్టిగా ఆలోచించేవాడు, ఆ పోరాడుతున్న బలవంతుడు సరిగ్గా అక్కడ కొన్ని నియమాలు పెడతారు. ఆ నియమాల ప్రకారమే వాళ్ళు టెస్ట్ చేసి ఆ సోల్జర్‌గా సెలెక్ట్ చేస్తారు. ఆ నియమాలు దాటితే వాళ్ళని సెలెక్ట్ చేసుకోరు. ఇక్కడ కూడా పోరాడుతున్నప్పుడు మనం చాలా చూస్తుంటాం. స్పోర్ట్స్ అవుతుంటుంటాయి. ఆ స్పోర్ట్స్‌లోకి ఎంటర్ అవ్వాలన్నా వాళ్ళకి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. అన్ని నియమాలు దాటి వెళితే అక్కడ పోరాడుతున్నప్పుడు ఆ నియమం ప్రకారమే పోరాడినప్పుడు మనము గెలుచుకుంటాం. అక్కడున్న అవార్డుని గెలుచుకుంటాం. అక్కడున్న పతకాన్ని గెలుచుకుంటాం. అక్కడున్న కిరీటాన్ని గెలుచుకుంటామని పౌలు భక్తుడు చక్కగా తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి తెలియజేస్తున్నాడు. ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కుమార్తెలుగా మనల్ని స్వీకరించిన దేవుడు ఆయన పరిశుద్ధమైన పిలుపుతో క్రీస్తు యేసునందు కృపచేత మనల్ని పిలుచుకున్న దేవుడు ఆయన ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అమ్మా ఇదిగో నువ్వు జట్టిగా పోరాడవలసిన నియమం ప్రకారము నువ్వు పోరాడాలి. అది ఆ పోరాటానికి కావాల్సిన బలాన్ని కేవలం క్రీస్తు యేసునందున్న కృప చేతనే నువ్వు బలవంతుడు కాగలుగుతావు. ఆ పోరాటాన్ని నువ్వు సాధించగలుగుతావు. ఆ పందెంలో నువ్వు గెలవగలుగుతావు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఎందుకింత బలవంతుడిగా కావాలి? క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్మంటున్నాడు. అవును, మనం మంచి సైనికుల వలె బలవంతులుగా మనం దేవుని చేతిలో ఉండాలి అనుకున్నప్పుడు దేవుడిచ్చే బలాన్ని పొందుకుంటూ ఉండాలి. ఆయన కృప యేసుక్రీస్తు అనే కృపను బట్టి మనం ఆ బలాన్ని పొందుకుంటూ మనం పోరాటాన్ని పోరాడుతూ ఉండాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మరి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు చెప్తున్నాడు. 6వ అధ్యాయం 10వ వచనంలో చూసినప్పుడు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి అంటున్నాడు. అవును, దేవునికి చివరి వరకు తుద వరకు మన జీవిత అంతము వరకు మనం ఎలా బలవంతులుగా ఉంటాము అంటే మహాశక్తిని బట్టే, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టే, దేవుని యొక్క మహాకృపను బట్టే, ఆ క్రీస్తు యేసునందున్న కృపను బట్టే మనము మహాశక్తిని పొందుకొని ఆయన యందు దేవుని యందు మనం బలవంతులుగా ఉంటాం. ఎందుకు బలవంతులుగా ఉండాలి? ఏంటి ఆ పోరాటము అని చూస్తే 11వ వచనంలో చూసినప్పుడు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అధికార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. దానికి ఆ పోరాటమునకు ఆ ఆ ఆ జట్టి అయిన పోరాటమునకు మనము బలవంతులుగా ఉండాలి. మంచి సైనికుడు వలె మనము బలము సంపాదించుకోవాలి అంటే అది కేవలం దేవుని యొక్క మహాశక్తి చేత యేసుక్రీస్తునందున్న కృప చేతనే మనం బలవంతులుగా మారుతాం. ఈ బలమైన కార్యాలు మనం చెయ్యాలి అంటే అపవాది తంత్రములను మనం ఎదిరించుటకు శక్తిమంతులు అవ్వాలి అంటే మనకు కావాల్సింది క్రీస్తు యేసునందున్న కృప చేతనే మనం రక్షింపబడతాం. మనం బలవంతులుగా మారుతాం. అటువంటి దేవుని యొక్క మహాశక్తిని మనం పొందుకుంటూ ఉండాలి. ఈ అపవాది తంత్రములంటే ఏమున్నాయి? నాకేమి బయటికెళ్ళి అధికారులతో నాకు పని లేదే. నాకు ఈ లోకంలో శరీరులతో నాకు పని లేదే. ప్రధానులతో నాకు ఏమో పని లేదే అని అనుకుంటున్నామేమో. ప్రతి దినము తెలియకుండానే మనము పోరాడుతూ ఉంటాం. భయంకరమైన పోరాటాలు ఎలా అంటే మనం చూసినప్పుడు మార్కు సువార్త 4వ అధ్యాయము 14వ వచనం నుంచి చూసినప్పుడు ఈ ఈ వాక్యం అందరికీ తెలుసు. అందరికీ తెలుసు. కానీ ఏంటంటే ఈ 4 సువార్తల్లో 3 సువార్తల్లో కూడా ఈ వాక్యం ఉంటుంటది. అక్కడ మనం చూస్తే 4వ అధ్యాయము 4:14 నుంచి చూసినప్పుడు అక్కడ ఒక ఉపమానం చెప్పబడుతుంటది. యేసుప్రభు గారు అక్కడ విత్తనాలు చల్లుతూ ఉంటాడు. యేసుప్రభు గారు విత్తనాలు చల్లుతూ ఉన్నప్పుడు అక్కడ చూసినప్పుడు 4వ అధ్యాయము 13వ వచనం నుంచి చూసినప్పుడు విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ పక్కనుండు వారెవరనగా
వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. ఇతరులు ముండ్ల పొదల్లో పడి విత్తబడిన వారు వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను ధనమోసమును మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యం విని దాన్ని అంగీకరించి 30 60 100 ఫలించు వారిని చెప్పెను. ఈ ఉపమానాన్ని చూసాం మనం. ఈ ఉపమానానికి ఈ ఉపమానానికి మరి అపవాది తంత్రానికి ఏంటి సంబంధం? మనం బలవంతులు కావడానికి రోజు వాక్యం వింటున్నాం కదా, వాక్యముతో మనం నింపుకుంటున్నాం కదా అని మనం అనుకుంటాం. మరి ఇప్పుడు కొన్ని ఒక 2 సంవత్సరంన్నర నుంచి మనం వాక్యాలు వింటున్నాం. మనము కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. కానీ మనం గుర్తు ఉంచుకోవాలంటే అందుకే వాక్యం ఆయన చెప్తున్నాడు. నీ వాక్యమును నీ నొసట మీద రాసుకో, నీ హృదయమని పలక మీద రాసుకో, నీ బాసికములుగా కట్టేసుకో, నీ చేతి కంకణములుగా తయారు చేసుకో. నువ్వెక్కడ కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, వల్లె వేసుకుంటూ, నీ పిల్లలు పడుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు వారికి చెప్తూనే ఉండని మరి ద్వితీయోపదేశ కాండములో ఆయన వాక్యమును ఎలా మనం భద్రపరుచుకోవాలో తెలియజేస్తున్నాడు. మరి ఈరోజు చూసినప్పుడు మనకి కొన్ని శ్రమలు, హింసలు, బాధలు కలిగినప్పుడు, ఐక విచారములు కలిగినప్పుడు ఆ వాక్యము మనలోంచి ఎగిరిపోతూ ఉంటాది. అపవాది ఒక తంత్రం వేస్తాడు. చక్కగా వచ్చి మన మధ్యకి వచ్చి ఏదో ఒక శ్రమను పెడతాడు, లేదంటే హింస పెడతాడు, లేదంటే విచారాన్ని పెడతాడు. అదే అపవాది తంత్రం. ఆ అపవాది తంత్రాన్ని మనం గెలవాలి అంటే, మనం ఓడించాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క క్రీస్తు యేసునందున్న కృప చేత మనం బలవంతులుగా మారిపోతూ ఉండాలి. ఆయన చూస్తున్నాం అక్కడ విత్తనం అయితే రోజు విత్తుతూ ఆ విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు. త్రోవ పక్కనుండి వారు అక్కడ కూర్చున్న వాక్యం వింటున్నారు. సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకెళ్ళిపోతుంది. అపవాది వచ్చి ఆ వాక్యం ఎత్తుకొని వెళ్ళిపోతుంది. ఉండట్లేదు. అదే అపవాది తంత్రం. నేనెవరితో మాట్లాడట్లేదే, నేనెవరితో గొడవలకు వెళ్ళట్లేదే, నా మటుకు నేను ఉంటున్నాను కదా అని మనం అనుకుంటాం. శరీరులతోటి, ప్రధానులతోటి, అధికారులతోటి నేనేమి యుద్ధం చేయట్లేదే అని అనుకుంటాం. కానీ విన్న వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతుందంట. మన హృదయాలలో నిలబడకుండా, గుర్తు ఉంచుకోకుండా అని అది ఎత్తుకెళ్ళిపోతుందంట. అదొక తంత్రం అంట. అపవాది వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోతుంది. అలాగే రాతి నేల పడినప్పుడు అది కొంతకాలం నిలుస్తుంది. కొన్ని రోజులైన తర్వాత వాక్యం మర్చిపోతూ ఉంటాం. మనం జ్ఞాపకం చేసుకోవడానికి జ్ఞాపక శక్తిని అడుగుతూ ఉండాలి. దేవుని యొక్క జ్ఞానాత్మను మనం పొందుకునే వారుగా ఉంటూ ఉండాలి. మనం అడగాలి దేవుణ్ణి, అయ్యా ఇదిగో నాకు ఆ జ్ఞాపక శక్తిని దయచేయ్యా, వాక్యం నా హృదయం అయ్యా ప్రతి దినము దేవా నువ్వు చెప్పిన వాక్యాన్ని, విత్తిన వాక్యాన్ని నేను వల్లి వేసుకునే విధంగా నా జీవితం అనే, నా హృదయం అనే పలక మీద, నా జ్ఞానమనంలోని, జ్ఞాపక శక్తిలోని బుద్ధి, ఎందుకంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి కాబట్టి అవి మనం అడిగినప్పుడు ఆయన దయచేస్తాడు. జ్ఞానవంతులుగా, వివేకవంతులుగా మనం ఉండమని ఆయన కోరుకుంటున్నాడు. పాముల వలె మీరు పాముల వలె వివేకులుగా ఉండండి, అది పావురం వలె నిష్కపటములై ఉండుడి అని వాక్యం సెలవిస్తుంది. అవును, మనము వివేకులుగా, జ్ఞానవంతులుగా, జ్ఞాపకం ఉంచుకునే వారిగా, బుద్ధిమంతులుగా మనం ఉంటూ ఉండాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకుంటూ ఉండాలి. లేదంటే అపవాది వచ్చి వెతికెళ్ళిపోతున్నాడు. అదొక తంత్రం వేస్తున్నాడు. రెండోది ఏంటంటే చూసినప్పుడు కొంతకాలం ఉంటది. వాక్యం కొంతకాలం బానే ఉంటది. భద్రంగా మన హృదయంలో ఉంటది. మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. కానీ కొంతకాలం అయ్యేటప్పటికి అది శ్రమ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు వెంటనే ఆ వాక్యాన్ని మర్చిపోతాం. అలాగే మూడవ చూసినప్పుడు ముండ్ల పొదలో విత్తబడిన వారు వీరు వాక్యం విందురు గాని ఐక విచారాలు,
బోలెడన్ని విచారాలు. రేపు నా భవిష్యత్తు ఏమవుతది? నా పిల్లల భవిష్యత్తు ఏమవుతది? నాకు నా ఆర్థిక పరిస్థితి ఏమిటి? నా శారీరక పరిస్థితి ఏంటి? నా మానసిక పరిస్థితి ఏంటి? అనే విచారాలతోటి అపవాది తంత్రంలో మనం పడిపోతూ ఉంటాం. మనం పడిపోయి ధన మోసము, ఇతరమైన ఆపేక్షలు ఇవన్నీ మన హృదయంలో చొచ్చి అణిచివేసేస్తుందంట. వాక్యాన్ని అణిచివేసి నిష్ఫలములుగా మారిపోతున్నాం. మనల్నేమో దేవుడు క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతులు కండి అంటుంటే, మనకున్న తలంపులతో, ఆలోచనతో, ఐక విచారములతో, ఆర్థిక పరిస్థితులతో, ఆపేక్షతో, ఈ లోకంలో ఉన్న ఆశతో మనం ఏమైపోతున్నామంట? నిష్ఫలులుగా మారిపోతున్నాం. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఈ పరిస్థితిలోకి మనం వెళ్ళకూడదు. అందుకే దేవుడు మనల్ని ప్రేమతో ఆయన కృప చేత నిన్ను నన్ను పరిశుద్ధమైన పిలుపుతో పిలుచుకున్న దేవుడి సన్నిధిలో మనం ఆయన స్వరాన్ని వింటున్నాం. మనము దేవుని యొక్క బలాన్ని పొందుకునే వారిగా, క్రీస్తు యేసునందున్న కృప అనే బలాన్ని మనం పొందుకునే వారిగా, మన పోరాటమును మంచి సైనికుడి వలె పోరాడి దేవుడిచ్చే ఆ మహిమ కిరీటాన్ని పొందుకునే వారిగా మనము సిద్ధపడుతూ ఉండాలి. అపవాది ఎన్ని తంత్రములు వేసినా, ఐక విచారములు పెట్టినా, శ్రమ పెట్టినా, హింస పెట్టినా, బాధ పెట్టినా, అది ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి అయినా సరే, అది దాన్ని జయించగలిగే కృపను దేవుడు మనకి దయచేయమని మనం అనుదినము విసుకక ప్రార్థన చేస్తూనే ఉండాలి. అందుకే 1 కొరింథీయులు 16వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులతోటి, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి అంటున్నాడు. పడిపోవద్దు. మీరు ఐక విచారాల వద్ద శ్రమతోటి, హింసతోటి, బాధతోటి, వాటితోటి పడిపోకుండా మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మనకు లేకుండా లేవండి. చాలా ఉన్నాయి, శ్రమలున్నాయి, హింస ఉంది, బాధ ఉంది, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, శారీరక పరిస్థితులు ఉన్నాయి, మానసిక పరిస్థితులు ఉన్నాయి. కానీ వాటిని జయించుటకు మనం బలవంతులుగా మారాలి అంటే క్రీస్తు యేసునందున్న కృప చేతనే మనం బలవంతులుగా మారుతాం. ఆయనైతే చక్కగా పిలుస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నువ్వు క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతులుగా మారిపో. ఎందుకంటే నువ్వు పోరాడాల్సింది ఈ లోకంతో నువ్వు పోరాడాలి. మంచి సైనికుడి వలె నువ్వు పోరాడాలి. ఇచ్చే కిరీటాన్ని నువ్వు పొందుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మధ్య జరిగిన ఓ సంఘటన చెప్తాను. నాకు మీ అందరికీ తెలుసు. సోమవారం సాయంత్రం 5 అయింది. కరెక్ట్ గా బాబు ఆరోన్ గాడు బయటకి ట్యూషన్‌కి వెళ్తున్నాడు. నేను ఇంకొక ఆడిని పంపించేసి నా పనులు చక్కబెట్టుకొని వాక్యం కొరకు నేను సిద్ధపడాల్సిన సమయంలో ఫోన్ వచ్చింది. జస్ట్ ఒక్క 50 దిగి కిందకెళ్ళాడు అంతే. ఒక్క 5 మినిట్స్ అంతే నా దగ్గర నుంచి వెళ్ళింది. వెంటనే ఫోన్ వచ్చింది. అవతల నుంచి ఫోన్ చేసి, ఆయన ఎవరో ఫోన్ మీద ఫోన్ చేస్తుంటే రెండోసారి ఫోన్ ఎత్తాను. ఎప్పుడు ఎవరిది ఫోన్ ఎత్తను కామన్‌గా. అలాంటిది ఆ ఫోన్ ఎత్తినప్పుడు ఆయన ఒకే మాట అన్నాడు, "మీ బాబు ఆరోనా పడిపోయాడు" అన్నాడు. పడిపోయాడా అంటే వెంటనే నేను బయట తలుపు తాళం వేసేసి, లోపలిది కూడా కాకుండా బయట తలుపు తాళం వేసేసి ఫోన్ పట్టుకొని కిందకి వెళ్ళిపోతే లిఫ్ట్‌లో మళ్ళీ ఫోనొచ్చింది. లిఫ్ట్‌లో ఫోనొచ్చి వెంటనే సెక్యూరిటీ గార్డ్ ఫోన్ చేస్తున్నాడు. "అమ్మా 812 మేడం మీరు బాబు పడిపోయాడు" అని. ఎప్పుడైనా సైకిల్ నుంచి పడితే ఓన్లీ చేతులకి, కాళ్ళకి దెబ్బలు తగులుతాయి కదా! మోకాళ్ళ దగ్గర లేకపోతే చేతులు మోచేతులు ఇలా పక్కకు పడిపోతారు కదా అనుకుంటాం. అలాగే అనుకోని నేను ధైర్యంగా కిందకెళ్తున్నాను. కానీ నేను ఆ గేట్ దగ్గరికొచ్చేటప్పటికి వాడు కూర్చున్న ప్రదేశం చుట్టూ జనులందరూ గుంపు కూడా ఉన్నారు. సెక్యూరిటీ వాళ్ళున్నారు. ఆ చుట్టుపక్కల అందరూ వచ్చి వాడి చుట్టూ ఉన్న వాళ్ళందరూ నన్ను చూసి పక్కకు తప్పుకుంటే వాడి మొహాన్ని చూసినప్పుడు చాలా భయంకరమైన పరిస్థితి. ఎంత సిమెంట్ అంతా ఉంది. మొహమంతా రక్తం కారుతూనే ఉంది. ఇదంతా రక్తం కారుతుంది. చాలా భయంకర పరిస్థితి. నేను వాక్యము కొరకు సిద్ధపడవలసిన టైంలో అపవాది తంత్రం ఎంత భయంకరం అండి. భయంకరమైన పరిస్థితి. అటువంటి సమయంలో నాకైతే నేను నేను ఊహించుకున్నదేంటంటే సైకిల్ మించి పడితే ఓన్లీ చేతులకే గాయాలవుతాయి, కాళ్ళకే గాయాలవుతాయి. తగిలితే చిన్న దెబ్బ తగిలితే స్క్రాచెస్ అవుతాయి అనుకున్నాను గానీ, వాడి మొహం రక్తసిక్తమైపోయి చాలా భయంకరంగా ఉన్నాడు. వెంటనే నా కళ్ళల్లో నీరు తిరిగిపోతుంది. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నా కాళ్ళు, చేతులు, నా గుండె చాలా కొట్టుకోవడం నాకు తెలుస్తుంది. వాళ్ళంతా చెప్తున్నారు, "అమ్మా హాస్పిటల్‌కి తీసుకెళ్దాం" అని అంటున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నాన్నైతే
నీరసపడిపోయాను, శక్తిహీనురాలనైపోయాను, నా కళ్ళకి ఏమీ కనపట్లేదు. ఈ ఓలా బుక్ చేద్దామంటే ఆ ఫోన్‌లో నాకేమీ కనపట్లేదు. ఆ పరిస్థితిలో అంత ఘోరంగా రక్తసిక్తమైన వాడికే ఇచ్చాను. అంటే నా పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి. ఎంత బలహీనురాలనైపోయానో అటువంటి పరిస్థితిలో వాడికే ఇస్తే పాపం ఆడు ఆరోను వాడే ఆ ఓలా బుక్ చేశాడు. అంటే నేనెంత కృంగిపోయానో అటువంటి పరిస్థితిలో హాస్పిటల్ తీసుకెళ్ళాను. హాస్పిటల్‌లో డాక్టర్ అడుగుతుంటే కనీసం వాడి ఏజ్ కూడా నేను చెప్పలేకపోతున్నాను. నా నోటిలోంచి మాటలు కూడా రావట్లేదు. "ఏం పేరమ్మా? ఏంటి వాడి ఏజ్ ఎంత?" అని కూడా చెప్పలేకపోతున్నాను. అంత భయంకరమైన స్థితిలో కృంగిపోయాను. శక్తిహీనురాలినైపోయాను. వెంటనే డాక్టర్ అంతా క్లీన్ చేసి అంతా నొక్కి, "ఏమీ పర్వాలేదు. కానీ చూద్దాము 24 అవర్స్ చూద్దాము. మీరేం కంగారు పడొద్దు" అంటే, "పోనీ డాక్టర్ అడ్మిట్ చేసేయమంటారా?" అని అడిగాను. అప్పటికి సార్ లైన్‌లో ఉండి అడగమంటే అడిగితే, "అక్కర్లేదమ్మా నువ్వు తీసుకెళ్ళిపోవచ్చు" అన్నారు. ఇవంతా అయిపోయిన తర్వాత అప్పుడు "ఏం పర్వాలేదు. నువ్వేం భయపడొద్దమ్మా. ఇదిగో ఇదిగో" అదే ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఏమైనా ప్లాస్టిక్ సర్జరీ జరగాల్సుంటే చూద్దాము. మీరు కంగారు పడొద్దని ఆ ట్రీట్మెంట్ ఇచ్చి బయటికెళ్ళి అవన్నీ చేసుకొనొచ్చాక వాడిని పంపించేసాను. వాళ్ళ ఆఫీసోళ్ళొచ్చారు. అయ్యగారి తాలూకా వాళ్ళ ఆఫీసోళ్ళొస్తే వాళ్ళతోటే వాడిని పంపించేసాను. ఎందుకంటే వాడి చేయి పట్టుకొని నడాలన్నా నాకు భయమేస్తుంది ఆయనతోటి. కానీ పంపించేసి టాబ్లెట్లు తీసుకొని ఒంటరిగా వస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. "భయపడొద్దు. నేను నీకు తోడుగా ఉన్నాను. ఎందుకు కృంగిపోతావు? ఎందుకు భయపడతావు?" అని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. పెద్ద ఘోరాలు జరగవలసిన దాన్ని దేవుడు నువ్వు చక్కగా నీ కళ్ళ ముందు దేవుడు ఆశీర్వాదంగా దేవుడు నీ కుమారుడినుంచాడు కదా! ఎందుకు భయపడుతున్నావు? అని నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే సార్ ఫోన్ చేశారు. "అమ్మా ఈరోజు క్యాన్సెల్ చేసేయమంటావా టెహిల్లా" అని. అంటే "లేదండి వద్దు" అన్నాను. దేవుడు మహా కృపగల దేవుడు. ఆయన క్రీస్తు యేసు యొక్క కృప శక్తి చేతే మనం బలవంతులుగా మారుతాం. వచ్చాను చక్కగా కూర్చొని దేవుని సన్నిధిలో ఆరాధించడానికి. ఆయన నాకు క్రీస్తు యేసునందున్న కృప చేతనే నన్ను బలపరిచాడు. నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను బలపరచలేదు. నాతో ఉన్నవాళ్ళు నాకెవ్వరు లేరండి. ఒంటరిగానే వచ్చాను. హాస్పిటల్‌కి వాడిని తీసుకొని ఒంటరిగా వచ్చాను. ఒంటరిగా వెళ్ళిపోతుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నీ ఒంటరి జీవితంలో నువ్వు పోరాడాల్సిన జీవితంలో దేవుడే నీకు బలాన్ని అనుగ్రహించే దేవుడు. ఆయనే ఆయన కృప ద్వారానే నువ్వు బలవంతుడుగా మారుతావు. చక్కగా ఈరోజు ఎళ్లి ట్రీట్మెంట్ చేసినప్పుడు అక్కడ ఓన్లీ ఆ స్కిన్ మాత్రమే చెక్కి ఉంది. దేవుడెంత గొప్ప కార్యాలు చేసే దేవుడండి. అద్భుతాలు చేసే దేవుడు. మనము పోరాడవలసినది ఈ లోకంలో అపవాది తంత్రములు, రకరకాల తంత్రములు అటువంటి తంత్రాలను మనం ఎదిరించాలి అంటే, ఆ ఐహిక విచారాల్ని మనం ఎదిరించాలంటే, ఆ శ్రమను మనం ఎదిరించాలంటే, ఆ హింసను మనం ఎదిరించాలంటే, మనలో వాక్యము నిలిచి ఉండాలి అంటే, మనము చేయవలసిందొక్కటే క్రీస్తు యేసునందున్న కృప చేతనే మనము బలవంతులుగా మారుతూ ఉండాలి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం బలవంతులుగా ఉంటే ఆయన మనల్ని బలపరిచే దేవుడు. "నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చెయ్యగలను." దేవుడు గొప్ప దేవుడండి. నిజంగా ధైర్యముగా వచ్చి సార్ అయితే అడుగుతున్నారు, "అమ్మ మానేద్దామా ఈరోజు టెహిల్లాని" అని. "వద్దు వద్దు. ఆ పని చేయొద్దు. నేను కూర్చుంటాను. దేవుడే నన్ను బలపరుస్తాడు. దేవుడే మాట్లాడతాడని" నేను వాక్యం అయితే ఆ రోజు ప్రిపేర్ అవ్వకుండానే దేవుడు నన్ను కూర్చోబెట్టి దేవుడు మాట్లాడించాడు. యెహోవా వాక్యము ద్వారానే మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ప్రార్థన ద్వారానే మనం పరిశుద్ధులుగా మారుతాం. అవును, మన జీవితాల్లో ఏది జరిగినా, ఎటువంటి పరిస్థితి అయినా మనల్ని పరిశుద్ధపరిచేది వాక్యం అనే శక్తి, ప్రార్థన అనే శక్తి మనలో నిలిచి ఉన్నప్పుడు మనకి ఐహిక విచారాలు ఉండవు. మనం వాక్యాన్ని మర్చిపోకుండా వాక్యం అనే శక్తితో ఈ లోకంలో ఉన్న ఆహ్, అంధకార శక్తులను మనం ఎదిరించగలుగుతాం. ప్రార్థనా శక్తితో మనం ఎదిరించగలుగుతాం. ఆ బలాన్ని దేవుడిచ్చాడు. కృంగిపోయిన వారిని లేవదీసే దేవుడండి. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే అని యెషయా గ్రంథం చెప్తుంది. యెషయా గ్రంథం 40 అధ్యాయం 29 వచనంలో అంటున్నాడు, "యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందెదరు." దేవుని కొరకు మనం ఎదురు చూద్దాం. ఆయన కృప కొరకు మనం ఎదురు చూద్దాం.
దేవునిలోనే మనం శక్తిమంతులుగా మారుతాం. ప్రభు యొక్క మహాశక్తిని బట్టే మనము ఆయన యందు బలవంతులై ఉండుడని, అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకి చెప్తున్నాడు. మనం బలవంతులుగా ఉండాలండి. కృంగిపోకూడదు. అనేకమైన తంత్రాలు మనల్ని వాక్యంలో పడగొట్టడానికి, విచారాలతో పడగొట్టడానికి, హింసతో పడగొట్టడానికి మరి బాధ పెడుతూ ఉంటది. కానీ దేవాది దేవుని యొక్క కృప మనకెల్ల తోడుగా ఉంటది. అలా చూసినప్పుడు గిద్యోను వాక్యంలో చాలా మంది ఉన్నారు. అందులో గిద్యోన్ని దేవుడు బలపరుస్తున్నాడు. ఎంచక్కా బలపరుస్తున్నాడు. గిద్యోనేమో గానుగు చాటు దాక్కున్నాడు. అక్కడికి శత్రువులు వచ్చేసారు. అమోనీయులు వచ్చేసారు. వాళ్ళందరూ వచ్చేసి, ఆ ఫిలిష్తీయులు వచ్చేసి, వాళ్ళు మిద్యానీయులు వచ్చేసి ఉంటే, అక్కడ వాళ్ళందరినీ బాధ పెడుతుంటే గిద్యోనేమో గానుగు చాటును దాక్కొని ఆహ్, గోధుమలు చల్లుకుంటున్నాడు. అవును. అలా చల్లుకున్న సమయంలో దేవుని దూతగా దేవుడే దిగి వచ్చి దేవాది దేవుడు బలపరుస్తున్నాడు. అయ్యా ఇదిగో చూసినప్పుడు 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో అన్నాడు, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని గిద్యోన్ని బలపరుస్తున్నాడు. ఇదిగో బలము తెచ్చుకో, నేను నీకు తోడుగా ఉన్నాను. నిన్ను పంపిన వాడు నేనే. ఈ లోకంలో ఉన్న మిద్యానీయులను సంహరించడానికి నీకున్న శత్రువులను, నీకున్న సమస్యలను, నీకున్న ఆ ఐక విచారములను, ఆ శ్రమయు, ఆ హింసయు, ఆ బాధయు, ఆ కన్నీళ్లను నువ్వు జయించాలంటే యెహోవా బలము చేత, ఆయన మనల్ని బలపరిచే దేవుడండి. క్రీస్తు యొక్క బలము చేతనే మనము బలవంతులుగా మారుతున్నాం. ఆ బలాన్ని ముందుకు పొందుకునేవారిగా ఉంటుండే గిద్యోన్ని బలపరిచాడు దేవాది దేవుడు. అలాగే చూసినప్పుడు మరి ఎలీషాని బలపరిచాడు. మరణకర మరణాపేక్ష కలిగిన వాడై అక్కడ పడుకున్నప్పుడు, ఆ చెట్టు కింద పడుకున్న బద్రీ వృక్షం కింద మరి పడుకున్నప్పుడు దేవుని దూత వచ్చి ఆహారం ఇచ్చి, వాక్యమనే ఆహారమునిచ్చి బలపరిచిందండి. బలపరిచి 40 రోజులు ప్రయాణం చేయడానికి శక్తినిచ్చాడు. నిన్ను నన్ను కృంగిపోయిన వారిని, ఆ మరణాపేక్షతో కృంగిపోయిన ఎలీషాని బలపరిచిన దేవుడు, ఏలియాని బలపరిచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు బలపరుస్తున్నాడు. కృంగిపోవద్దు, భయపడొద్దు. నీ కృప, ఆయన కృప మనకి తోడుగా ఉంది. క్రీస్తునందున్న కృప చేతనే మనము బలవంతులుగా మారుతున్నాం. ఆయన కృప గొప్పది. ఆ సమయంలో మరి ఆ ప్రమాదం జరిగే సమయంలో అయితే నేను కృంగిపోయాను గాని, దేవుని యొక్క కృప నన్ను బలపరిచింది. ఆ బలం వల్లనే నేను మళ్ళీ టెహీలాలో వాక్యం చెప్పడానికి దేవుని కృప నాకు తోడుగా ఉంది. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడి కృప బలపరుస్తుంది. ఆయన కృప చేతనే మనం బలవంతులుగా మారుతాం. గిద్యోన్ని దేవుడు బలపరిచాడు. అలాగే మరి ఏలియాని దేవుడు బలపరిచాడు. మరి యెహోషువను కూడా దేవుడు బలపరిచాడండి. అది కానాను దేశం వెళ్ళడానికి మరి మోషే గారి తర్వాత నాయకుడిగా యెహోషువని ఏర్పరచుకున్నప్పుడు, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు బలపరుస్తున్నాడు. చూసినప్పుడు మొదటి అధ్యాయం యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనంలో చూసినప్పుడు, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును అంటున్నాడు. ఇమ్మానుయేలు దేవుడుగా నీకు నాకు తోడుగా ఉన్న దేవుడండి. ఎంత గొప్ప దేవుడు! ఆయన నిన్ను బలపరిచే దేవుడు. క్రీస్తు యేసునందున్న కృప చేతనే మనం బలవంతులుగా మార్చబడుతున్నాం. మనం మనం బలపరిచేవాని యందే మనం సమస్తము చేయగలుగుతాం. దేవుని కృప మన మీద కుమ్మరించబడుతుంది. పౌలైతే ఆయన కృపను పొందుకున్నాడు. నీ కృప నాకు చాలును, నీ కృప నాకు చాలును. నేనెప్పుడైతే బలహీనుడునో అప్పుడే బలవంతుడుగా నన్ను మారుస్తున్నందుకు అని దేవుని స్తుతిస్తున్నాడు. అవును, దేవాదిని యొక్క కృపను బట్టే మనము ఆయన యొక్క బలాన్ని పొందుకుంటున్నాం. మరి చూసినప్పుడు యేసు ప్రభు గారు కూడా ఆయన ఆ ప్రార్థన చేస్తున్నాడు. ఒలీవల చెట్టు కింద ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తన రక్తాన్ని చెమట బిందువులుగా అక్కడ కారుతూ ఆ ప్రవాహం చేస్తుంటే అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఇదిగో ఈ గిన్నె నీ చిత్తమైతే తొలగించేయ్యా అని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. చూద్దామా? లూకా సువార్త 22వ అధ్యాయము 43వ వచనంలో చూసినప్పుడు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే
తొలగించుము. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. చూస్తున్నాం కదా దేవాది దేవుడు అక్కడ చూస్తున్నప్పుడు ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె అయ్యేను అంటున్నాడు. అటువంటి స్థితిలో కూడా దేవుని యొక్క బలాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. యేసుప్రభు గారికి ప్రార్థన చేసినప్పుడు నువ్వు బలాన్ని పొందుకుంటావు. అక్కడ దేవుని దూత వచ్చి యేసుప్రభు గారిని బలపరుస్తుంది. పరలోకం నుండి దిగి వచ్చిందంట దేవుని యొక్క దూత బలపరుస్తుంది యేసుప్రభు గారిని. అయ్యా ఇదిగో నన్ను ఇగో నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించయ్యా అని ఆయన్ని నాయనా నా ఇష్టం కాదు, ఇదిగో నీ ఇష్టమే అని దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన్ని బలపరచడానికి దేవుని యొక్క దూత పరలోకం నుండి దిగి వచ్చింది. ఈ రోజు దేవుని యొక్క కృప మన మధ్యకి దిగి వచ్చింది. క్రీస్తు యేసునందున్న కృప చేతనే మీరు బలవంతులు కండి అని పౌలు భక్తుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మంచి సైనికుడు వలె మనము పోరాడాలి. జట్టి అయిన వారు పోరాడినట్లు మనం పోరాడాలి. బలవంతుని చేతిలోని ఆయుధం వలె మనం ఉండాలి. బలమైన కార్యాలు చేసేవారిగా, ఆత్మీయ కార్యాలు చేసేవారిగా, ఆత్మీయ తలాంతులు పొందుకునే వారిగా, ఆ ప్రభు యొక్క మహాశక్తిని మనము పొందుకునే వారిగా, బలవంతులుగా మారేవారిగా మనం ఉంటూ ఉండాలి. మెలకుగా ఉండాలి. విశ్వాసమందు నిలుకడగా ఉండాలి అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క కృపను మనం పొందుకునే వారిగా ఉంటూ బలవంతులుగా మారుదాం. మనం కృంగిపోవద్దు. అపవాది రకరకాల తంత్రాలు చూస్తాం కదా, అవే లోకంలో ఉండేవి కాదు. మన వాక్యం విన్న వారిని కూడా పడవేస్తూ ఉంటాది, ఎత్తుకు వెళ్ళిపోతూ ఉంటాది. అహిక విచారములతోటి, బాధతోటి, హింసతోటి కృంగిపోయే వారిగా మనం మారుస్తుంది. అటువంటి స్థితిలో కూడా మనము మంచి నేలను పడిన విత్తనాలుగా మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి, బలాభివృద్ధి పొందాలి. అంతేకాకుండా మనకి దేవుడిచ్చే ఆ మహిమ కిరీటాన్ని, జీవ కిరీటాన్ని, దయా కిరీటాన్ని, అపరంజి కిరీటాన్ని మనం పొందుకునే వారిగా, ఆయన మన జీవిత యాత్ర ముగిసే వరకు, ఆయన సింహాసనం చేరే వరకు మనము దేవుని కృప చేతన బలవంతులుగా మారుకుందాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరి భుజక ప్రార్థన చేస్తారు. పరిశుద్ర 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 గొప్ప దేవ, జీవంగల దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఆత్మ కాపరి నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు ప్రభ నిజమే నాయన, నీ కృప నీ కృప నీ కృప నీ కృపే ప్రభ నాయన మమ్మల్ని అందరినీ ప్రభ నీ పాదాల దగ్గర కూర్చుండబెడుతుందయ్యా. నీకు స్తోత్రం. నీ వాక్యమే ప్రభ నాయన ఇదిగో మమ్మల్ని బలపరచడానికే ప్రభ నాయన ప్రతి దినము ప్రభ నీ కృప ద్వారా ప్రభ నాయన మమ్మల్ని దర్శిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభ. మేమే పాటి వారం తండ్రి నాయన, ఎందుకు పనికిరాని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభ నాయన నీ కృప ద్వారా రక్షించుకొని ప్రభ అన్ను దినము నీ గడప దగ్గర గడపటానికి ప్రభ మాకిచ్చిన ఆ శక్తిని బట్టి స్తోత్రం. అది మా శక్తి, మా బలము కాదయ్యా, అది నీ కృపయ్యా. నీకు వందనాలు. ఒకని ప్రవర్తన ప్రభ నీ చేతిలో ఉందయ్యా. అయా మా ప్రవర్తన అంతటినీ ప్రభ నాయన ఇదిగో చూచున్నవాడా, ఇదిగో తండ్రి రాత్రికాల సమయంలో ప్రభ నాయన నీ వాక్యం వినటానికి ప్రభ సహాయము చేసిన వాడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును నాయన, దుష్టుడు వేసే ప్రభ నాయన ప్రతి పన్నాగాన్ని ప్రభ నాయన మేము ఎదిరించుటకు ప్రభ మాకు నీవిచ్చిన ఆ సర్వాంగ కవచాన్ని ధరించి నాయన ఇదిగో తండ్రి నాయన యుద్ధంలో పోరాడమంటున్నావు కదా ప్రభ. దేవా దయచేసి రాత్రికాల సమయంలో ప్రభ మరి ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నువ్వు ఇచ్చిన వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో నాయన సిద్ధ మనసు అనే జోడుతో ప్రభా మమ్మల్ని నింపిన వాడా, నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా జోళ్ళు ఎక్కడైనా పడి ఉంటే ప్రభా ఇదిగో తండ్రి నాయన మరలా మేము ప్రభా వేసుకోవటానికి ప్రభా నాయన మాకు సహాయము దయచేయమని అడుగుచు ఉన్నాను. మా నడుములకు ప్రభా నాయన సత్యమనే దట్టి కట్టుకోమన్నావు కదా ప్రభా నాయన ఇదిగో తండ్రి నీవు మాకు ధరింపచేయమని అడుగుచు ఉన్నాను. నీతి అనే మైమరుపు వేసుకోమంటున్నావు కదా ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా నాయన మమ్మల్ని నీతిమంతులుగా ప్రభ నాయన ఆ మైమరుపును ప్రభ మాకు అనుగ్రహింప చేయగల సర్వశక్తిమంతుడా మాకు సహాయము దయచేయమని అడుగుచు ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా
నాన్న ఇదిగో తండ్రి కృప చూపించండి. మాలో విశ్వాసం అనే డాలను ప్రభా మేము మాకు అనుగ్రహింప చేయమని అడుగుచున్నాను. నాన్న ఇదిగో తండ్రి వాడు వేసే అగ్ని బాణాలను ప్రభా నాయన మేము ఆర్పివేయుటకు ప్రభా నాయన నిత్యము ప్రభా నాయన మాకు శక్తిని అనుగ్రహింప చేయమని అడుగుచున్నాను. వాక్యం అనే ఖడ్గముతో ఎదిరించమన్నావు ప్రభా. నాన్న ఇదిగో తండ్రి సమయమనక అసమయమనక ప్రభా నాన్న దావీదు వలే ప్రభా నిత్యముని పాదాల దగ్గర ప్రభా నాయన దివారాత్రము ధ్యానించుటకు ప్రభా ఆ వాక్యము ద్వారా మేము బలపడటానికి ప్రభా నీ మాట ద్వారా వచ్చే ప్రభా నాయన ఇదిగో తండ్రి ప్రతి దాని ద్వారా ప్రభా మేము బలం పొందుకోవటానికి ప్రభా నాయన మాకు సహాయము దయచేయమని అడుగుచున్నాను. నీ కృప మాకు అనుగ్రహింప చేయండి ప్రభా. నాన్న ఇదిగో తండ్రి నాయన యుద్ధానికి పోయినప్పుడు ప్రభా ఏ విధంగా ఇవన్నీ ధరించుకోవాలో ప్రభా నాయన మేము ఎక్కడ ఏది ప్రభా పెట్టేసి ఉన్నా ప్రభా దయచేసి ప్రభా నాయన మేము తిరిగి పొందుకోవటానికి ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ప్రభా మాకు ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నాయన నీ కృప ద్వారా మరి ఒక్కసారి మా అందరికీ ప్రభా అనుగ్రహింప చేయమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి ఇది నీ కృప తప్ప ఇంకేది లేదయ్యా. అయ్యా ఇదిగో దేవ మరి ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న వాడ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మా ఆత్మీయ స్థితి ప్రభా దినదినము వర్ధిల్లులాగన ప్రభా నాయన మాకు మీద ప్రభా నాయన నన్ను చూపిస్తున్న కృపకే నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా దుష్టుడు ఎవరిని మింగుదానా అని ప్రభా ప్రతి నిమిషము నాయన మరి పని చేయించు ఉంటుండగా ప్రభా మేము ఏ నిమిషం ఏమరపాటుతో ఉన్నా ప్రభా వాడు మా దగ్గరకు వస్తాడు, వాడు మమ్మల్ని నాయన నాశనం చేయటకు వస్తాడని మేము గుర్తెరిగి ప్రభా అనుక్షణము ప్రభా నాయన సమయాన్ని పోనివ్వకుండా ప్రభా నాయన ఇదిగో తండ్రి నాయన నీ సన్నిధిలో నిత్యము ప్రార్థన చేయటకు మాకు శక్తిని దయచేయమని అడుగుచున్నాను. మాకు ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీ శక్తిని మాకు దయచేయండి ప్రభా. ఒక గిద్యోని బలపరిచిన వాడా ఇదిగో తండ్రి, ఒక ఎలీషాని బలపరిచిన వాడా, ఒక ఏలియాని బలపరిచిన వాడా నాయన మమ్మల్ని బలపరచమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా ఈ రాత్రి కాల సమయంలో మరి ఒక్కసారి ప్రభా మా సలహమ్మలో కోతులు నీవని ఆయన ఇదిగో తని మా ఎనహకోరువు నీవని ప్రభా నీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నాం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాను. గొప్ప దేవుడా నాయన నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలనన్నా ప్రభా అట్టుగా ప్రభా నాయన ఇదిగో మమ్మల్ని రాత్రి కాల సమయంలో ప్రభా ఆత్మీయంగా మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాను. మాకింకను ప్రభా ప్రార్థన నేర్పించండి, మాకు ప్రార్థన నేర్పించండి ప్రభా. అది నీ పాదాల దగ్గరకు చేరే ప్రార్థన ప్రభా మాకు నేర్పించమని అడుగుచున్నాను. హృదయాంతరంగాల నుండి చేసే ప్రార్థన నేర్పించండి ప్రభా. విరిగి నలిగిన హృదయంతో చేసే ప్రార్థన ఆత్మను మా మీద కుమ్మరింపచేయండి నాయన. ఎడతెక్క మా కన్నుల నుండి కన్నీరుతో ప్రభా నానిదిగో తండ్రి నాయన కారుతో నీ పాదాలను తడిపే భాగ్యము కూడా మాకు అనుగ్రహింప చేయమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నాయన మేము అడుగుతున్నాం, మేము పొందుకున్నామని మేము నమ్మి విశ్వసిస్తున్నాం అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసే దేవుడు ప్రభా. కృప ద్వారా ప్రభా ఈ రాత్రి కాల సమయంలో మాకు బలమనిచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మా అందరికీ బలాన్ని కుమ్మరించినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మా విశ్వాసాన్ని రెట్టింపు చేస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మా సమయం అంతా ప్రభా నీకు ఇవ్వటానికి ప్రభా మాకు ఆత్మలను ప్రభా నీ వైపు తిప్పుకుంటున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు అవును నాయన మా శ్రమల యందే ప్రభా నాయన మేము ఎక్కువ కాలం ప్రభా నాయన నీతో ఎక్కువగా ప్రభా గడపటానికి మాకు ఇస్తున్న కృపకి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు ఇచ్చే జీవ కిరీటాన్ని మేము పొందుకోవటానికి నాయన ఇదిగో మా పాదాలు ఇరుకున పడకుండా ప్రభా మేము పరిగెత్తటానికి ప్రభా మాకు శక్తినిమ్మని అడుగుచున్నాను. దావీదే విధంగా ప్రభా ధైర్యంగా ప్రభా నాయన ఇదిగో ఒక్క రాడుతో ప్రభా నాయన గొల్యాతుని ఏ విధంగా ప్రభా కొట్టాడో ప్రభా నాయన ఇదిగో తండ్రి ప్రార్థన ఆయుధముతో ప్రభా మా ఎదుట దుష్టుడు వేసే పన్నాగాలన్నింటినీ ప్రభు ఎదిరించుటకు ప్రభా మాకు శక్తిమని అడుగుచున్నాను. అటువంటి విశ్వాసమని అడుగుచున్నాను. అటువంటి ధైర్యముతో నింపమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు గొప్ప దేవుడు ప్రభా. నువ్వు నిలబడు, నేను చేస్తానన్నావు కదా ప్రభా. మేమందరం నిలబడుతూ ఉంటుండగా ప్రభా మాకు శక్తిమని అడుగుచున్నాను. ముఖ్యంగా ప్రభా నాయన ఇదిగో తండ్రి నీ దీన సేవకులు ఇద్దరు ప్రభా మరి తహిల్ల సంఘం అని ప్రభా నాయన
మరి మరి మొదలుపెట్టి వారు నిలబడి ఉండగా ప్రభా అనేక విషయాల్లో వారిని బలపరుస్తున్న వాడా నీకు స్తోత్రం. దినదినము వారి విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తున్న వాడా ఇంకను అభివృద్ధి పరచండి. వారిద్దరు చేసిన ప్రతి పరిపాట్లో తోడుగా ఉండండి. నీ దీన సేవకుడు దూరంగా ఉండి ప్రభా నాయనదిగో తండ్రి తన పనుల్లో ఉంటుండగా ప్రభా నాయన బిడ్డకు కావలసిన దైవీక జ్ఞానాత్మతో నింపి ఇంకను ప్రభా అన్ని విషయాల్లో ప్రభు వర్ధిల్టకు సహాయం దయచేయండి. యోసేపును ఆశీర్వదించినట్లుగా ప్రభా ఆ బిడ్డను ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాను. నాయన ఆరోను ముట్టావు, స్వస్థపరిచావు, నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాన్న ఇదిగో తండ్రి బిడ్డడికి ఇంకను సంపూర్ణమైన ఆరోగ్యము దయచేసి అక్కడ మచ్చ ఏది లేకుండా ప్రభ ఎటువంటి సజ్జల అవకాశం లేకుండానే ప్రభ నాని గొప్ప స్వస్థత ఇస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. బిడ్డని ఇంకను బహుబలంగా వాడుకోమని అడుగుచూ ఉన్నాను. బిడ్డడు చుట్టూ ముఖ్యంగా కంచి వేసి కాపాడమని అడుగుచూ ఉన్నాను. తల్లి ముగ్గురు చుట్టూ ప్రభా నాయన నీ కాపుదల దాయిచ్చేయమని అడుగుచూ ఉన్నాను. ఇదిగో తండ్రి నాయన ఆ శిష్యుని కూడా జ్ఞాపకం చేసుకోండి. ట్యూషన్కి వెళ్ళి క్షేమంగా రావటానికి సహాయం దయచేయండి. బిడ్డలిద్దరు చదువుతున్న చదువుల్లో ప్రభా నాయన రాబో దినాల్లో ప్రభా ఆ విజయాన్ని మేము చూడటానికి ప్రభా మా విశ్వాసం పెరగటానికి ప్రభా నాయన వారికి నీకు దైవిక జ్ఞానాత్మతో నింపి వారి చుట్టూ నీ కంచి వేసి కాపాడమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా ఇదిగో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నవాడు ఆ స్తోత్రములు నాయన ఈ స్థిర కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి కూడా కావలసిన ప్రభ నాయన ఇదిగో తండ్రి సర్వాంగ కవచం నలుగురికి దయచేయమని అడుగుచూ ఉన్నాను ప్రభ. నీ ఆత్మాభివృద్ధిని ఇంకను కలుగులాగన ప్రభ నాయన ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడా నాయన వారి మీదికి దైవీకమైన ప్రార్థనాత్మన ప్రభ అత్యధికముగా కుమ్మరింప చేసి ప్రభ వారి యొక్క ప్రతి అవస్థ తీర్చి ప్రభ వారి చుట్టూ వారి రాకపోకల చుట్టూ ప్రభ నీ అగ్ని కంచి నీ రక్త కంచి వేసి కాపాడమని అడుగుచూ ఉన్నాను. మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రభ ఆ పట్టణానికి ఉండటానికి నీ కృప చూపించండి అయ్యా. అదే విధంగా ప్రభ నాయన ఇదిగో తండ్రి నాయన ప్రశంస నీ చేతికి అప్పు చెప్తున్నాను. పెద్ద బాబు నీ చేతికి అప్పు చెప్తున్నాను. నాన్న మీనమ్మ నీ చేతికి అప్పు చెప్తున్నాను అయ్యా. తల్లి ముగ్గురు చుట్టూ ప్రభ నీ కంచి వేయండి ప్రభ. ఇంతవరకు వాడుకున్నావు నాయన వారిని సంఘంలో నిలబెట్టావు నీకు స్తోత్రం. ఆ పట్టణంలో నిలబెట్టావు కదా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. వారికి ఇంకను ప్రభ విశ్వాసముతో ఇంకను ప్రభ బలమైన కార్యములు చేసేవారిగా ప్రభ నీ బలమైన ఆత్మను కుమ్మరింప చెందని అడుగుచున్నాను. వారి చుట్టూ నీ కంచి వేయండి. వారి పనిపాట్లో వారి యొక్క ప్రతి విషయంలో ప్రభ నీ సహాయం నీ దక్షిణ హస్తం ప్రభ నాయన వారిని పైకి ఇంకను లేవనెత్తి నిలబెట్టి ప్రభ బలపరచమని అడుగుచున్నాను. వారి చుట్టూ నీ కంచి వేయండి ఆయనకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి రాత్రి కాల సమయంలో ప్రభ నానా విగ్రహ హార్వెస్ట్ జరుగుతున్న ప్రభ నానా కూటమి అంతట్లో ప్రభ మహిమ నీవే పొందుకోమని అడుగుచున్నాను. ఘనత నీవే పొందుకోమని అడుగుచున్నాను. వారి విశ్వాసాన్ని కూడా ప్రభ అభివృద్ధి పరచమని అడుగుచున్నాను. వారి బిడల పట్టని కార్యము జరిగించండి. వారి సంగమ పట్టని కార్యము జరిగించమని అడుగుచున్నాను. గొప్ప కార్యములు భీకరమైన కార్యములు ఊహించని కార్యములు జరిగించేవాడానికే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడ స్తోత్రం. మా ఎదుట వచ్చే ప్రతి సమస్యను ప్రభ నాయన ఇదిగో తండ్రి నువ్వు పాయలుగా చేస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా ప్రతి బీడు భూమిని ప్రభ నువ్వు దున్నుతున్నందుకు నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మా రక్షకుడానికి స్తోత్రం. ఈ లోకంలో మేము పడిపోకుండా ప్రభ మమ్మల్ని రక్షించువాడానికే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మాకు శక్తి ఇచ్చువాడా స్తోత్రం చెల్లిస్తున్నాను. మాకు బలం ఇచ్చువాడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన ఈ రాత్రి కాల సమయంలో ప్రభ సుధాకర్ బాబు నీ చేతికి అప్పు చెప్తూ ఉన్నాను. నాన్న సామిల్ నీ చేతికి అప్పు చెప్తూ ఉన్నాను. షాలోమ్ నీ చేతికి అప్పు చెప్తున్నాను. రేవతి నీ చేతికి అప్పు చెప్తున్నానయ్యా. వారి విశ్వాసం నాయన బట్టి ప్రభ నువ్వు గొప్ప కార్యము జరిగించండి. వారికి ఇంకా సంపూర్ణమైన ప్రభ నాయన ఆరోగ్యాలతో నా నలుగురికి ప్రభ అనుగ్రహింప చేసి ప్రభ వారికి రావలసిన దీవెన వారికి కావలసిన ప్రభ ఇదిగో తండ్రి నాయన పరిశుద్ధాత్మను నాయన ధారాళంగా వారికి అనుగ్రహింప చేయమని అడుగుచూ ఉన్నాను. వారి చుట్టూ నీ కంచి వేయండి యానికి స్తోత్రాలు. వారిలో నీ ఉండి ప్రభ సమాధానానికి కర్త నీ కర్తవ్యం నీ ఉండి కార్యాన్ని జరిగించమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధుడా నాయన సమస్తమును సమకూడి ప్రభ నాయన ఇదిగో తండ్రి వారికి జరిగించమని అడుగుచూ ఉన్నాను. గొప్ప దేవానికే స్తోత్రములు. మా ఎత్తైన కొండానికే స్తోత్రాలు. మా ఎత్తైన కోటవు నీవేనందుకే స్తోత్రాలు. మా దాగు చోటువు నీవేనందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మమ్మల్ని విడిపించు వాడానికే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి పాపమును బంధకం నుంచి ప్రభ మమ్మల్ని విడిపిస్తున్న వాడానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మా రక్షకుడానికి స్తోత్రం 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 చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. నాయన ఇదిగో తండ్రి పద్మ సిస్టర్ నీ చేతికప్పు చెప్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా దినమెల్లని కాపాడుతున్నావు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన
ఆమెను ఇంకను ప్రభ నీ పరిశుద్ధాత్మ కొరకు ప్రభ ఆ శక్తితో ప్రభ ఇంకను ప్రార్థించే ప్రార్థన ఆత్మను కుమ్మరింప చేయమని అడుగుచూ ఉన్నానయ్యా. అన్నావలే ప్రార్థిస్తుండగా నానిదిగో తండ్రి నీ కొరకు ఎదురు చూచి ప్రభ గొప్ప కార్యములు చేసే దాని వల్ల చేసి పెట్టండి అయ్యానికి స్తోత్రాలు. అప్పటికి ఇంకను ఆరోగ్యమైన శక్తిని బలమును అనుగ్రహింప చేయండి అయ్యా. అయ్యా నీ వాక్యమునందే మాకు బలమునిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నరాల్లోకి ప్రభ దూరిపోయే విధంగా నీ వాక్య ఖడ్గం ప్రతి దినము మాట్లాడుతూ ఉంటుండగా ప్రభ ఆ బిడ్డ శరీరంలో ప్రభ ఏ బలహీనత వస్తుంది ఏ సునాములో ప్రభ ప్రతి బలహీనత నుండి విడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప దేవానికి వందనాలు. నాన్న తల్లి కుమార్తెలు ముగ్గురిని నీ చేతికి అప్పచెప్తూ ఉన్నాను అయ్యా. ఇదిగో తండ్రి 2 కుటుంబాల్లో ఉన్న ప్రభ అల్లుల్ని చేతికి అప్పచెప్తున్నాను, మనవల్ని చేతికి అప్పచెప్తున్నాను. వారికి సంపూర్ణమైన రక్షణానందంతో నింపమని అడుగుచూ ఉన్నాను. నానా పరిశుద్ధాత్మ దేవుడా గొప్ప కార్యము జరిగించమని అడుగుతున్నాను. వారి యొక్క ప్రతి అవస్థ సునాములో తీర్చండి. నానిదిగో తండ్రి చిన్న కుమార్తె విషయంలో ప్రభ నాయన ఆమె చేస్తున్న ప్రతి పని పాటును ప్రభ నువ్వెంతవరకు దీవించిన దేవుడానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఆ బిడ్డకు కూడా ప్రభ రావాల్సిన దీవెన సకాలంలో అనుగ్రహించే దేవుడానికి వందనాలు. నేను ప్రేమించే వారికి ఏ మేలు కొదువై ఉండదయానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా ఇదిగో సింహ పిల్లలు ఏమి గలవై ఆకలి కొంటాయేమో గాని నిన్ను ప్రేమించే వారికి నాన్న నువ్వు ఏది తక్కువ చేయని దేవుడు అయినందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాన్న బిడ్డకు రావాల్సిన దీవెన సకాలంలో అనుగ్రహింప చేయమని మరి ఒక్కసారి అడుగుచున్నాను అయానికి వందనాలు. ఆ కుటుంబం చుట్టూని అగ్ని కంచి నీ రక్త కంచి వేయండియా. అయా చిన్నారి సిస్టర్ ని చేతికప్పు చెప్తూ ఉన్నాను. నాన్న ముగ్గురిని నీ చేతికప్పు చెప్తూ ఉన్నానయ్యా. వారి 4 చుట్టూ నీ కంచి వేయండి ప్రభ. ఏ ఫీవర్ తో బాధపడుతున్నారో నాయన ఇప్పుడే నీ గాయపడిన హస్తముతో ప్రభ ఎవరికైతే ప్రభ నాయన ఈ టైఫాయిడ్ ఫీవర్స్ ఉన్నాయో ప్రభ ఏ సునాములో స్వస్థత దయచేయండి ప్రభ. నీ సిలువ శక్తి ప్రభ వారికి ప్రభ సంపూర్ణమైన స్వస్థత వారికి అనుగ్రహింపు చేయమని అడుగుచూ ఉన్నాను. వారి చుట్టూని కంచి వేయండి, కాపుదలు దాయించండి ఆయనకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న వాడానికే స్తోత్రములు. మా చుట్టూను కంచి వేసిన వాడానికే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మా ఆత్మలకు ఇంకా అభివృద్ధి దాయిచేయండి ప్రభ. అనేక భీకరమైన కార్యములు జరిగించేవారుగా ప్రభ బలమైన సాధనాలుగా ప్రభ మా ముగ్గురిని వాడుకోమని అడుగుతున్నాను. నాయన ముఖ్యంగా ప్రభ మా అందరికి నాయనని ఆత్మీయ తలాంతులతో మమ్మల్ని నింపండి ప్రభ. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకముతో ప్రభ మమ్మల్ని అందరినీ నింపమని అడుగుచున్నాను. భాషవరముతో నింపమని అడుగుచూ ఉన్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నువ్వు ఇచ్చిన ఆ కవచాలని ప్రభ ప్రతి దినము ప్రతి క్షణము ప్రభ నాన్న విడుగు వేసుకునేలాగిన ప్రభ మా అందరికీ శక్తిని దయచేయండి అయ్యా. అయానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. గొప్ప కార్యములు చేస్తున్న వాడానికే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రభ జరుగుతున్న ప్రతి ప్రార్థనలోని ఉండండి. నీ సేవకుల్ని నీ సేవకురాన్ని జ్ఞాపకం చేసుకోండి. నాన్న చంటి బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా బలహీనతో ఉంటే నీ గాయపడిన హస్తముతో ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. ఐసీలో ఉన్న బిడ్డలందరినీ ప్రభ నువ్వు ముట్టండి, పైకి లేవనెత్తండి, వారిని దర్శించండి, నీ సాక్షులుగా నిలబెట్టమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దైవానికి వందనాలయ్యా. అయ్యా తిండి బట్ట ప్రభ నాన్న ఇదిగో తండ్రి నివాసం లేక బాధపడుతున్న వారిని నువ్వు దర్శించండి. అప్పుల బాధలో ఉన్నవారిని దర్శించమని అడుగుచున్నాను. వారి అప్పులని యేసు నామములో కొట్టివేసి తలగా అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా ముఖ్యంగా యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి. నాయన ఇదిగో నీ బలమైన ఆత్మతో వారిని నింపండి అయానికి స్తోత్రాలు. వారిని దర్శించండి అయ్యా, వారిని పట్టుకోండి అయానికి వందనాలు. వారి చుట్టూని కంచి వెండి అయ్యా. నాయన లోకంలో ప్రభ ఆ చెడు చూపులు చూడకుండా ప్రభ బిడ్డలందరి చూపులు నీ వైపు తిప్పబడిలాగా నీ కృప చూపించండి. నాయన ఆ సెల్ ఫోన్ అడిక్షన్స్ తో బాధపడుతున్న వారికి యేసు నామములో విడుదల అనుగ్రహింప చేయమని అడుగుచూ ఉన్నాను. సీరియల్ నాయన టీవీ సీరియల్స్ ప్రభ ఎడిక్షన్ తో ఉన్న వారికి యేసు నామములో విడుదల అనుగ్రహింప చేయమని అడుగుచూ ఉన్నాను. గొప్ప దేవానికి వందనాలు. నాయన లోకాన్ని ప్రేమించొద్దన్నా ప్రభ, లోకములో ఉన్నదంతా వ్యర్థం అంటున్నావు ప్రభ. నాయన బిడ్డలు తెలుసుకోవటానికి ప్రభ వారి కన్నులు తెరవచేయమని అడుగుచూ ఉన్నాను. గొప్ప దేవానికి వందనాలు. నాన్న ఇదిగో తన మధ్య వయస్కులు జ్ఞాపకం చేసుకోండి. ఏ కుటుంబాల్లో ప్రభ నెమ్మది లేదు, యేసు నామములో ప్రభ వారి కుటుంబాల్లో ప్రభ నెమ్మదిని దయచేయండి. భార్య భర్తల మధ్యన ఐక్యతను దయచేయండి అయ్యా. అయా బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. నాన్న వివాహాలు
వివాహాలు లేని వారికి వివాహాలు జరిగించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయమని యేసునామములో అడుగుచున్నాను. ప్రమోషన్స్ కావాలనుకున్న వారు యేసునామములో ప్రమోషన్స్ పొందుకొందురు గాక. నాన్న ఇదిగో తండ్రి నాయన నీ కృప ప్రతి ఒక్కరి మీదకి రానిమని అడుగుచున్నాను. మా దేశం మీదకి రానియండి, మా పట్టణాల మీదకి రానియండి, మేమున్న ప్రాంతాల మీదకి రానియండి. మేము చూస్తున్న వారితోనూ ఎంతమందితో మాట్లాడుతున్నామో ప్రభా, మా ఇరుగు పొరుగు వారితోనేంటి ప్రతి ఒక్కరితో ఎంతమందిని అయితే మేము దర్శిస్తున్నామో ప్రభా, నాయన వారందరినీ రక్షించమని అడుగుతున్నాను. నీ రక్షణానందంతో నింపండి. ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని ఎంతగా కాచి కాపాడిన గొప్ప దేవుడా నీకు వందనాలు. నీ కృప ఎంతవరకు మమ్మల్ని నడిపించింది. నీ కృప మాకు జీవాన్ని ఇచ్చింది. నీ కృప మమ్మల్ని రక్షించుకుందానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ రక్షణ మేము తుదమట్ట వరకు కొనసాగించలాగన ప్రభా, నీ కృప ఇంకను ప్రభా, దినదినము ప్రభా, ప్రతి క్షణము కృప వెంబడి కృపతో ప్రభా మా అందరినీ నింపమని అడుగుచూ ఉన్నాను. నీ రెక్కల చాటున ప్రభా ఈ రాత్రి కాల సమయంలో మాకున్న సమస్తము చుట్టూ ప్రభా నీ కంచి వేసి కాపాడమని అడుగుచూ ఉన్నాను. నీ రెక్కల నీడలోనే మమ్మల్ని పెట్టమని అడుగుచూ ఉన్నాను. నీ దయగల హస్తానికే ప్రభా మా తహిళ కుటుంబాలనే కాదు ప్రభా, ప్రతి ఒక్క కుటుంబాన్ని చేతుకప్పు చెప్తూ ఉంటుండగా ప్రభా, దినదీవెలతోనూ దినాశీర్వాదాలతో మమ్మల్ని తృప్తిపరిచి ఆత్మీయంగా ప్రభా ఈ దినమ కంటే ప్రభా రేపటి దినం ప్రభా అత్యధికమైన ఆత్మతో నింపబడి ప్రభా నానిదిగో నీ సన్నిధిలో కనబడే పర్యంతము ప్రభా నీ కాపుదల దాయిచేయమని దినదీవెలతో ఆశీర్వదించమని అతి త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, అహరోని యొక్క స్వస్థతకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.